నేను ఆయన అంటే నాకు వ్యక్తిగతంగా అంత అభిమానం ఉండబట్టి మీకు తెలుసు 29 సంవత్సరాలు ఏనాడు ఒక పొలిటికల్ లీడర్ని నా డయాస్ మీద ఎక్కలేదు, నాకు ముఖ్యమైన వచ్చిన కూడా ఎక్కలేదు. ఈ రోజు ఆయన మాత్రం తెచ్చుకున్నాను. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి ఆయన గురించి. ఆ సందర్భం కోసం ఇప్పుడు చెప్తాను. నేను మా గ్రామంలో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. ఆయన ఎక్స్ సర్పంచ్ మాలకొండయ్య అని వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి ఒక్కడే కొడుకు. యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు ఒక కార్పొరేట్ హాస్పిటల్ చేర్పిస్తే ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఇప్పుడు మాత్రం దాదాపు మీరు ఇప్పుడు 20 lakhs డిపాజిట్ చేయాలి. కానీ బతుకడో గ్యారంటీ లేదు, కోమలో ఉన్నాడు, చెప్పలేము. అసలు దాదాపు 60-70% చెప్పలేము అని చెప్పారు. నేను తర్వాత విజయ హాస్పిటల్ చెన్నై ఫోన్ చేశాను. చాలా హాస్పిటల్లో నా మేనరు డాక్టర్ అయితే ఆ అబ్బాయికి ఫోన్ చేశాను. ఆయన కూడా ఆర్థోపెడిక్కి మినిమం 50 లక్షలు మీరు బతికినా బతకపోయినా 50 లక్షలు తీసుకుంటాడు. కోమాలకు పోయాడంటే గ్యారంటీ లేదు మామయ్య, కానీ మీరు కోటి 20 లక్షలు అయితేనే రాండి అని చెప్పాడు. నాకు దిక్కు తెలియలేదు. నాకు గుర్తొచ్చాడు అన్న. గుర్తొచ్చినప్పుడు నేను అడిగా, అన్న ఇది పరిస్థితి ఏంటి అన్న. సార్ అన్న మన హాస్పిటల్ తీసుకురా అన్నాడు. పంపిమన్నాడు. ఆయన ఇక్కడ లేడు, అవుట్ ఆఫ్ స్టేట్, పంపించమన్నాడు. కానీ మన దగ్గర అంత డాక్టర్లు ఉన్నారా అన్నా. నేను నిర్మంగా మాట్లాడే రోజు నేను, నీకు ఏ డాక్టర్ కావాలో చెప్పు, అది బాంబే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడైనా సరే నేను తెప్పించే బాధ్యత నాది, ముందు హాస్పిటల్ పంపించమన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది రాజకీయ నాయకులు రాజకీయాలకు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ఇలా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. కానీ ఆ రోజు నేను కళ్ళు మూసుకొని పంపించాను అక్కడికి. సింగిల్ పైసా, దాదాపు 3 నెలలు హాస్పిటల్లో ఉంటే నెల రోజులు ఆయన హాస్పిటల్ ఎన్ని సర్జరీలు జరిగాయో తనకి, అన్ని సర్జరీలు, అన్ని డబ్బు విపరీతం ఖర్చు పెట్టాడు. రకాల డాక్టర్లు పిలిపించాడు. అంత ఖర్చు అయితే ₹1 తీసుకోలేదు ఆ అబ్బాయి దగ్గర. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ మనిషి పిలవాలా లేదా ఈరోజు ఈ డయాస్ మీదకి? నేను వ్యక్తిగతంగా అభిమానిస్తున్నంటే ఎవరినైనా అంత అభిమానిస్తుంటే కారణం అదే.